ఫ్రెండ్స్ ఇదొచ్చేసి ఐలైట్ అనే బ్రాండింగ్ నుంచి 12 వోల్ట్ 400 వాట్ ఎస్ఎంపీస్ అనమాట. మీ దగ్గర ఏమైనా డీసీ ఐటెమ్ ఉంటే మీరు దీని మీద ఆన్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర 2 ఛానెల్ గాని, 4 ఛానెల్ గాని యాంప్ మీరు ఇంట్లో యూజ్ చేసుకుందాం అనుకుంటున్నారు. లేదు మీ దగ్గర మంచి బ్రాండ్ సోనీ బ్రాండ్ తాలూకా డెక్ ఉంది. పోనీ కార్ సిస్టమ్ ఉంది. అది మీరు ఇంట్లో యూజ్ చేసుకోవాలనుకుంటున్నారంటే మీకు ఎస్ఎంపీస్ అంటే చాలా యూజ్‌ఫుల్ అవుద్ది. ఎందుకంటే ఇది మీకు 12 వోల్ట్ అవుట్‌పుట్ వస్తది. అది కూడా మీకు ఏసీ ఇన్‌పుట్ తీసుకొని. మీరు డైరెక్ట్‌గా ఇంట్లో యూజ్ చేసే ప్లగ్ అనేది మీరు ప్లగ్‌లో పెట్టేసి దీనికి కనెక్షన్ ఇచ్చేస్తే దీని నుంచి మీరు డీసీ తీసుకోవచ్చు. మీకు అప్ టు 400 వాట్ వరకు ఎనీ ఐటెమ్ మీరేసుకోవచ్చనమాట. డెక్స్ అనే కాదు యాంప్లిఫైయర్స్ గానీ, డీసీ యాంప్లిఫైయర్ గానీ, డీసీ ట్యూబ్ లైట్స్ గానీ, లేదు ఏదైనా సరే. మీరు డీసీ మీద రన్ అయ్యే ఐటెమ్ ఏదైనా సరే మీరు ఇంట్లో యూజ్ చేసుకోవాలంటే మీకు ఎస్ఎంపీస్ ఉండాలి. మీరు సీసీటీవీస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర ఎక్కువ సీసీటీవీ ఉన్నాయంటే మీకు ఇది అవుట్‌పుట్ ఈజీగా ఇచ్చేయగలదు. మనం ఈ వీడియోలో ఇది ఎలా సెటప్ చేసుకోవాలి, అంటే డీసీ అవుట్‌పుట్ ఎలా తెచ్చుకోవాలో ఫుల్ డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో అక్కడ స్కిప్ చేయదు. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. అలానే మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక లేట్ చేయకుండా ఫిట్టింగ్ చేద్దాం. ఫ్రెండ్స్ మనం ఫస్ట్ ఎస్ఎంపీఎస్ టాప్‌లో చూసుకుంటే మనకు ఒక ఫ్యాన్ ప్రొవైడ్ చేశారు చూసారా? మీకు ఈ ఫ్యాన్ అనేది ఏంటంటే ఆన్ చేయగానే మీకు లోపల హీట్ అనేది బయటకి పంపించడానికి. అండ్ మీరు దాన్ని డౌన్‌లో చూసుకుంటే మనకి ఇక్కడ వైర్ కనెక్షన్ ఇవ్వడానికి మీకు సాకెట్స్ అంటే మీకు స్క్రూ టైప్స్ ప్రొవైడ్ చేశారు. ఫస్ట్ చూసుకుంటే ఎల్ ఉంది. నెక్స్ట్ ఎన్ ఉంది. నెక్స్ట్ గ్రౌండ్ ఉంది. మీకు అది మెయిన్స్ కార్డ్. మీకు మెయిన్స్ కార్డ్ అనేది మీరు అక్కడ సప్లై ఇచ్చుకోవాలి. అంటే పవర్ ప్లగ్ అనేది మీరు అక్కడ సప్లై ఇవ్వాలనమాట. నెక్స్ట్ చూసుకుంటే మీకు నెగెటివ్స్ 3 ఉన్నాయి చూసారా? మీకు ప్లస్, మైనస్ 2 ఉంటాయి కదా! మీకు నెగెటివ్స్ 3 1, 2, 3 మొత్తం మీకు ఫస్ట్‌లో చూసుకుంటే 3 మైనస్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ రైట్‌లో చూసుకుంటే 3 ప్లస్ ఉన్నాయి. మీరు కనెక్షన్ ఇచ్చినప్పుడు కొంచెం చూసుకొనివ్వండి. నేనిప్పుడు పెట్టి చూపిస్తాను. సో, మీరు దాని పరంగా మీరు ఇచ్చుకుంటే మీకు ఎటువంటి ప్రాబ్లమ్ అనేది రాదు. ఫస్ట్ మనం స్టార్టింగ్ చూసుకుంటే ఎల్, ఎన్ ఉంది కదా! మనం అందులో మెయిన్స్ కార్డ్ అనేది ఫిట్ చేయాలి. మీకు ఫిట్ చేసి చూపిస్తాను చూడండి. ఫ్రెండ్స్ మనకు ఫస్ట్ చూసుకుంటే ఎల్ అని ఉంది చూసారా? ఎల్, ఎన్ అని ఫస్ట్ మనం ఎల్ అనేది ప్లస్ అనేది పెట్టాలన్నమాట. ప్లస్ చూసుకుంటే మనకి రెడ్ కలర్ వైర్ ఉంది కదా! మెయిన్స్ కార్డ్‌లో రెడ్ వైర్ ఉన్నది. రెడ్ వైర్‌ని మనం ఇందులో పెట్టాలి. ఫస్ట్ మనం ఈ స్క్రూ అనేది రిమూవ్ చేద్దాం. చూసుకోవచ్చు మీకు స్క్రూస్ అయితే పైకొచ్చాయి కదా! మనం ఫస్ట్ ఈ రెడ్ కలర్ వైర్ అనేది ఫస్ట్ దీంట్లో ఇన్సర్ట్ చేయాలి. ఇన్సర్ట్ చేసిన తర్వాత మీరు స్క్రూ డ్రైవర్‌తో మీరు టైట్ చేసేయండి దాన్ని. ఓకే. ఒక వైర్ అయితే మనకి జాయిన్ అయిపోయింది. ఇప్పుడు మనం సెకండ్ వైర్ జాయిన్ చేద్దాం. ఓకే. మనకైతే 2 వైర్స్ కూడా జాయిన్ అయిపోయాయన్నమాట. చూసుకోవచ్చు మీకు రెడ్, బ్లాక్ అనేది మనమైతే జాయిన్ చేసాం. ఒకవేళ మీకు లాస్ట్ దేనికుందంటే మీరు లాస్ట్‌లో న్యూట్రల్ ఉంది కదా! మీరు ఒకవేళ 3 పిన్ మెయిన్స్ కార్డ్ పెడితే మీరు అది మీకు 3 ప్లగ్స్ ఉంటాయి కదా! ఆ మెయిన్స్ కార్డ్ మీరు పెడితే మాత్రం అది యూజ్ చేసుకోండి. లేదంటే మీరు ఈ 2 సరిపోతాయి. అండ్ నెక్స్ట్ మీరు దాని పక్కన చూసుకుంటే నెగెటివ్ అండ్ నెక్స్ట్ మీరు ఫోర్త్ వన్ చూసుకుంటే పాజిటివ్ ఉంది కదా! మనం ఆ 2 ఎలా ఫైండ్ ఔట్ చేయాలో మీకు చూపిస్తాను చూడండి ఒకసారి. ఫ్రెండ్స్ ఇదొచ్చేసి డీసీ ట్యూబ్‌లెట్ అనమాట. ఇది మనకి ఓన్లీ బ్యాటరీ పైన మాత్రం రన్ అవుతది. చూసుకోవచ్చు మీకు ఇక్కడ ప్లస్, మైనస్ టెర్మినల్స్ ఉన్నాయి కదా! ఇది బ్యాటరీ అయితే నేను బ్యాటరీ మీద కనెక్ట్ చేస్తున్నాను ఫస్ట్ చూడండి. చూడొచ్చు మీకు బ్యాటరీ మీద అయితే ట్యూబ్‌లైట్ ఆన్ అయింది. ఈ మెయిన్స్ కార్డ్ మనం ప్లగ్‌లో పెట్టి దీనికి కనెక్ట్ చేసి చూద్దాం ఆన్ అవుతుందో లేదా అని మనకి తెలిసిపోద్ది. ఫ్రెండ్స్ చూసుకోవచ్చు ఎస్ఎంపీస్ అయితే మీకు సౌండ్ వినిపిస్తుందో లేదో ఫ్యాన్ సౌండ్ అయితే బయటకొస్తుంది. ఫ్యాన్ సౌండ్ అయితే గాలి బయటకొస్తుంది. మనం చూసుకుంటే ఇది నెగెటివ్ టెర్మినల్, ఇది ప్లస్ టెర్మినల్ కదా! ఫస్ట్‌ది మనకి మైనస్ ఉంది చూసారా? దానికి ఒకటి పెట్టండి. అండ్ నెక్స్ట్ మీకు ఇంకోటి ఫస్ట్ ప్లస్ ఉంది చూసారా? ఫస్ట్ ప్లస్‌కి ఇది పెట్టండి. చూసారా మీకు ఆన్ అయింది ట్యూబ్‌లైట్. అండ్ నెక్స్ట్ మీరు సెకండ్ నెగెటివ్ దీనికి మైనస్ పెట్టండి. సెకండ్ ప్లస్ దీనికి ఇది పెట్టండి. ఇప్పుడు ఆన్ అయింది చూసారా? అండ్ నెక్స్ట్ మీరు థర్డ్ నెగెటివ్, ఫస్ట్ పాజిటివ్ చూసారా ఆన్ అయింది. మీకు ఏంటంటే ఇందులోని ఫస్ట్ మీరు నెగెటివ్ తీసుకుంటే ఇందులో మీరు లాస్ట్ నుంచి అంటే మీరు రైట్ సైడ్ హ్యాండ్ నుంచి ఫస్ట్ తీసుకోవాలన్నమాట. మీకు లెఫ్ట్ సైడ్‌లో లాస్ట్ ఉండాలి. రైట్ సైడ్‌లో ఫస్ట్ ఉండాలి. చూడండి నేను ఆన్ చేస్తున్నాను ఇక్కడ. ఇది అండ్ నెక్స్ట్ ఇది. ఇలాగైతే మీకు ఆన్ అవుతది. ఇలాగైతే మీకు ఎటువంటి ప్రాబ్లమ్ లేక మీరు డీసీ ఇదే కాదు ఎనీ కైండ్ ఆఫ్ మీకు ఈ బ్యాటరీ మీద రన్ అవుతుంది చూడొచ్చు. ఇది మీకు 12 వోల్ట్ బ్యాటరీ మీద రన్ అయింది. నెక్స్ట్ ఎస్ఎంపీఎస్ మీద రన్ అయింది చూసారా? మీకు ఇది దేనికి యూజ్ అవుద్దంటే మీ దగ్గర ఏమైనా డీసీ ఉంది. మీరు ఇంట్లో యూజ్ చేసుకోవాలి. బట్ మీ అందరి దగ్గర బ్యాటరీ అనేది అవైలబుల్‌గా ఉండదు. ఎందుకంటే బ్యాటరీ మీరు ప్రతిసారి ఛార్జ్ చేసుకోవాలంటే మీరు ఛార్జ్ చేసుకోలేరు. అలాంటప్పుడు మీకు ఎస్ఎంపీఎస్ చాలా యూజ్ అవుతది. డైరెక్ట్‌గా ఇంట్లో ప్లగ్ పెట్టేసి మీరు డీసీ ఎనీ ఐటెమ్ యూజ్ చేసుకోవచ్చు. మీ దగ్గర హెవీ యాంప్ ఉందనుకోండి 2 ఛానల్, 4 ఛానల్ లేకపోతే డీసీ లైట్స్ ఉన్నాయనుకోండి ఏవైనా మీరు ఆన్ చేసుకోవచ్చు దీని మీద. మీకు చాలా యూజ్‌ఫుల్ ఐటెమ్ ఇది. ఫ్రెండ్స్ చూసారు కదా! ఐటెమ్ అనేది ఎంత యూజ్‌ఫుల్లో మీకు రెగ్యులర్ లైఫ్‌లో చాలా అంటే చాలా యూజ్‌ఫుల్ అవుతది మీకు. మీరు చాలా సార్లు అనుకుని ఉంటారు ఇది మాకు
పవర్ మీద వర్క్ అయినా బాగుండు. అనవసరంగా మనం డీసీ కొనుక్కున్నాం. మనకు తెలియక కొనేసుకున్నాం అని చాలామంది ఫీల్ అవుతూ ఉంటారు. బట్ కాకపోతే మీరు అది డీసీ ఐటెమ్ డీసీ లాగే వర్క్ చేస్తది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ట్యూబ్ లైట్ మీరు బయటకి తీసుకెళ్ళి యూజ్ చేయాలంటే మీరు డీసీ మీద మాత్రం యూజ్ చేయగలరు. సో, అలాంటప్పుడు మీకు అక్కడ దగ్గర పవర్ సప్లై ఉంటే మీరు ఈ ఎస్ఎంపీస్ తీసుకొని మీరు డీసీని కూడా ఏసీ మీరు కన్వర్ట్ చేసుకోవచ్చు. అర్థమవుతుందా? మీరు ఈ ఎస్ఎంపీస్ తీసుకుంటే మీకు 12 వోల్ట్ ఏ ఐటెమ్ అయినా పర్లేదు. బట్ కాకపోతే 400 వాట్ వరకు దీని అవుట్‌పుట్ ఉంది. అది గుర్తుపెట్టుకోండి. మీరు ఇంకా హెవీ వాట్ మాక్సిమం ఎవరు అంత హెవీ వాట్ ఎయరు. ఎందుకు మనం రెగ్యులర్ యూజ్ చేసిందేంటి మహా అయితే ట్యూబ్ లైట్స్ లేకపోతే డీసీ లైట్స్ లేకపోతే సీసీ కెమెరాస్ లేకపోతే 2 ఛానల్, 4 ఛానల్ యాంప్స్ అంతే. అవి తప్ప మనం ఎక్కువ రెగ్యులర్ లైఫ్‌లో ఇంకా ఎక్కువ యూజ్ చేయం. ఇది మనకి చాలా అంటే చాలా ఎక్కువ. అంటే ఇంత వాట్ అనేది మన అంత రెగ్యులర్ లైఫ్‌లో యూజ్ అవ్వదు. సో, కాబట్టి ఐటెమ్ తాలూకా ఫుల్ డీటెయిల్స్ మీకు డౌన్ డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. దీని ప్రైస్ గాని ఏమైనా సరే ఐటెమ్ నచ్చితే మాత్రం పక్కా డౌన్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చాలామంది వీడియోని కూడా లైక్ చేయట్లేదు. వీడియోని లైక్ చేయండి. అలానే కామెంట్ కూడా చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. వాళ్ళకి కూడా ఐటెమ్ యూజ్‌ఫుల్ అవ్వచ్చు. అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.